పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల్లో మీరు కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే గ్రామ పంచాయతీ కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి ఉన్నారు. గతంలో కేసీఆర్ ఈ పంచాయతీ కార్మికులను మోసం చేస్తున్నప్పుడు, మేము సమ్మె చేస్తున్నప్పుడు మా టెంట్ల దగ్గరికి వచ్చి మీరు మద్దతుగా సంఘీభావం తెలిపిన విషయం మీరు మర్చిపోకూడదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటే సఫాయి కార్మికులు నిజమైన దేవుళ్ళు అని చెప్పి మాట్లాడినటువంటి మీరు ఇవాళ సఫాయి కార్మికుల వేతనాలు పెంచడంలో ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. అట్లాగే మరో దిక్కు బీజేపీ కార్మిక వ్యతిరేక విధానాలు అవలంబిస్తుంది, నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక వ్యతిరేక విధానం అవలంబిస్తుంది అని చెప్పి అటు రాహుల్ గాంధీ కానీ లేకుంటే మీరు మాట్లాడుతున్నారు కదా. ఎటువంటి సందర్భంలో మరి ఇలా కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లు ఈ రాష్ట్రంలో అమలు చేయమని చెప్పి రాష్ట్ర శాసనసభలో అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని చెప్పి మేము ఐఎఫ్టీగా కొడతా ఉన్నాం. ఎందుకంటే ఎన్నికల్లో నరేంద్ర మోడీ గారు అనేక రకాల వాగ్దానాలు ఇచ్చిండు. ప్రతి ఏడాది 2 కోట్ల కొలువులు ఇస్తానని చెప్పిండు, ఉపాధి కాపాడుతానని చెప్పిండు, పేదలకు జన్ధన్ ఖాతాలో 15 లక్షలు జమ చేస్తున్నాడు, బేటీ బచావో అన్నాడు. అనేక రకాల వాగ్దానాలు చేసి ఇవాళ కార్మిక రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ ఉన్నాడు. మొత్తం దేశాన్ని అప్పుల కుంభగా మార్చిండు. కాబట్టి వాటన్నిటిని వ్యతిరేకిస్తున్న మీరు రాష్ట్ర శాసనసభలో వెంటనే దీన్ని బిల్లు చేసి కేంద్రానికి పంపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అంతేకాకుండా మీరు ఇప్పటికైనా చాలా సమయం అయిపోయింది, 2.5 ఏళ్ళు అయిపోయింది. కాబట్టి ఇప్పటికే సీతక్కని కానీ లేకుంటే మిమ్మల్ని కానీ ఎమ్మెల్యేలను కానీ అనేక దఫాలకు కలిసి ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా వెంటనే ఈ యొక్క కార్మికుల వేతనాలు పెంచి పర్మనెంట్ చేయాలని చెప్పి మా ఐఎఫ్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే అన్ని యూనియన్లు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా